ఇక ఈరోజు అనగా 16వ తేదీ జనవరి నెల 2025 గురువారం ఇక అనంతపురం అలాగే కలిగిరి మరియు మదనపల్లి టమాటా మార్కెట్కు సంబంధించిన దిగుమతి మరియు ధరల వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అన్న మీరు ఎవరికైనా తక్షణ అలాగే నందుగా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్గా ఉంది. నిన్న మొన్న అయితే ఫోన్లు అయితే చేశారు, రావడం కొద్దిగా లేట్ అవుతుంది పండుగ వల్ల అని అయితే చెప్పాను. ఈ రోజునైతే బుక్ చేసుకోండి అన్న, భిన్నాన్ని వస్తాయి. అవి అంతే 2-3 రోజులు అయితే పడుతుంది, వచ్చేస్తాయి. ఇక ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ విషయానికి వస్తే మన దిగుమతి అయితే పెరిగింది. 16,000 చిన్న బాక్సులు అయితే దిగుమతి అయినట్లుగా సమాచారం. నిన్న 4,000, ఇవాళ 16,000 బాక్సులు అయితే దిగుమతి అయ్యాయి. ఇక ధరల విషయానికి వస్తే ధరలు కూడా పెద్దగా మార్పు లేదు. 50 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 100 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 110 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయలు. టుడే అనంతపురం టమాటా మార్కెట్ 15 kg బాక్సెస్ ఎస్పెట్ అన్ క్వాలిటీ టమాటాస్ 50 రూపీస్ స్టార్టింగ్ రేట్, 100 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 120 రూపీస్. ఇక కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే మన కలిగిరి టమాటా మార్కెట్లో ధర అయితే పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ టాప్ ధర అయితే పెరిగింది అని చెప్పాలి. అయితే దిగుమతి తగ్గింది అక్కడ కలిగిరి టమాటా మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే, అందుకే ధర అయితే పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే 70 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 150 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 170 రూపాయలు. టుడే కలిగిరి టమాటా మార్కెట్ 15 kg బాక్సెస్ ఎస్పెట్ అన్ క్వాలిటీ టమాటాస్ 70 రూపీస్ స్టార్టింగ్ రేట్, 150 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 170 రూపీస్. ఇక మదనపల్లి టమాటా మార్కెట్ విషయానికి వస్తే మనం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ దిగుమతి మళ్ళీ తగ్గిందని అయితే చెప్తున్నారు. నిన్న వచ్చింది 2,000 బాక్సులు, ఇవాళ దానికంటే తక్కువ అంటున్నారు. మరి చూడాలి ఈరోజు ధరలు అనేవి ఏ విధంగా వెళ్తాయో. నిన్నైతే 100 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు మార్కెట్ ఎక్కువ నడిచింది. బెస్ట్ క్వాలిటీలు ఉంటే 200 పైన 300 రూపాయల వరకు అయితే వెళ్ళాయి కొన్ని లాట్లు. అయితే నేను క్వాలిటీలు పెద్దగా లేవు, వచ్చిన దిగుమతి తక్కువ. మరి చూద్దాం ఈరోజు ఇంకా తక్కువ క్వాలిటీలు ఏ వరకు ఉన్నాయో, ధరలు ఏ విధంగా వెళ్తాయో. మళ్ళీ మదనపల్లి సమాచారంతో మీ ముందుకైతే వస్తాను. ఇక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.